ఫ్రెండ్స్, ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చెప్తాను. ముందుగా 3/4 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. అవి చిన్న చిన్న ముక్కల్లా ఉండేటట్లు చూసుకోవాలి. 3/4 కేజీ చికెన్ను వాటర్తో బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా తీసేసిన తర్వాత 1 చెంచా జీలకర్ర పొడి, 1 చెంచా ధనియాల పొడి, 3 చెంచాల కారం, తగినంత మెత్తని ఉప్పు, కొద్దిగా ఫుడ్ కలర్, 3 చెంచాల కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకొని అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఇలా అరగంట పాటు నానడం వల్ల చికెన్ మంచి టేస్టీగా తయారవుతుంది. అరగంట గడిచిన తర్వాత నూనెను వేడి చేసుకొని ఈ చికెన్ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చికెన్ను ఫ్రై చేసేటప్పుడు మీడియం హీట్లో మంటను పెట్టుకుని ఫ్రై చేస్తే పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. 7 నుంచి 8 నిమిషాల వరకు వేయించిన తర్వాత క్రిస్పీగా సౌండ్ వచ్చేటప్పుడు మనం చికెన్ తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. మిగిలిన సగం చికెన్ కూడా ఆయిల్లో వేసుకొని మీడియం హీట్లో ఫ్లేమ్ని పెట్టుకొని క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా వేగేలోగా వేరొక స్టవ్పై ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు నూనెను వేసుకోవాలి. ఈ నూనె వేడెక్కిన తర్వాత తరిగిన క్యారెట్ ముక్కలను వేసుకొని సన్నని మంటపై మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోగా క్రిస్పీగా వేగిన చికెన్ ముక్కలను తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ఈ చికెన్ ముక్కలు కొద్దిగా చల్లారిన తర్వాత పెద్దగా ఉన్న ముక్కలను ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల ప్రతి ముద్దలోనూ చికెన్ ముక్క అనేది వస్తుంది. ఇలా ఉండడం వల్ల తినేవారికి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఎప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలా ట్రై చేయకపోతే ఈసారి ఈ విధంగా చేసి చూడండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మరలా ఇదే పద్ధతిలో కావాలని అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళు. ఇలా కట్ చేసిన చికెన్ ముక్కలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న క్యారెట్లో తరిగిన కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను, తగినంత మెత్తని ఉప్పును, అలాగే 2 చెంచాల ధనియాల పొడిని, మిరియాల పొడి 2 చెంచాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 చెంచా గరం మసాలా పౌడర్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను వైట్ రైస్ వేసిన తర్వాత 1/2 కప్పు కొత్తిమీర తరుగు, 1/2 కప్పు క్యాప్సికమ్ తరుగు, 2 చెంచాల పచ్చిమిర్చి తరుగు కూడా వేయడం జరిగింది. ఇలా వేయడం వల్ల చూడటానికి చాలా అట్రాక్టివ్గా చాలా చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా ఉంది కదా మన చికెన్ ఫ్రైడ్ రైస్. ఆరెంజ్ కలర్, వైట్, గ్రీన్, బ్లూ కలర్ ప్లేట్లో ఇలా సర్వ్ చేస్తే ఎవరికి తినాలనిపించదు చెప్పండి. ప్రతి ఒక్కరూ ఇష్టపడేలా ఈసారి ఈ మెథడ్లో చేసి చూడండి. ఇలా చేసిన చికెన్ ఫ్రైడ్ రైస్ అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. హోటల్స్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేస్తే రేటు ఎక్కువ, క్వాలిటీ తక్కువగా ఉంటుంది. నిల్వ చికెన్లు వాడుతూ ఉంటారు కాబట్టి ఇంట్లోనే ఇలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. మీకు నచ్చిందా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్?